మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 ఇండస్ట్రీ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇంకా మంచి వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం మెగాస్టార్ స్టామినా ఏంటో చూపించింది. ఖైదీ నెంబర్ 150తో ప్రొడ్యూసర్ గా అవతరించిన రామ్ చరణ్ ఇప్పుడు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నెక్స్ట్ మూవీకి రెడీ అయిపోతున్నాడు. నేను సినిమా తీయాలన్నది అమ్మ కల. ఆమె భర్తనే హీరోగా చేసి సినిమా తీయడం కంటే సంతృప్తి ఇచ్చే విషయం ఏముంటుంది అన్న రామ్ చరణ్ మెగా 151వ సినిమా కూడా చెప్పేశాడు. 151వ సినిమాకి నిర్మాతగా నాన్నగారే నన్ను ఎంచుకున్నారు. దీన్ని నేను ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. మంచి కథతో ఏ నిర్మాత ముందుకు వచ్చినా సినిమాలు చేయడానికి ఆయన రెడీ అని చెప్పిన చెర్రీ సురేందర్ రెడ్డి చెప్పిన స్క్రిప్ట్ మా అందరికీ విపరీతంగా నచ్చేసింది. అందుకే మెగాస్టార్ 151వ సినిమాను తన దర్శకత్వంలోనే తీయబోతున్నాం అన్నాడు. ఫిలిం మేకింగ్ లో తన స్టైల్ ఏంటో ఇప్పటికే ధృవతో సూరి ప్రూవ్ చేసుకున్నాడు. అందుకే సురేందర్ రెడ్డితోనే చేయనున్నాం. ఇంట్లో అయినా బయటైనా నాన్నగారితో కలిసి పనిచేయడం అంటే కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండడమే అని కూడా చెప్పిన రామ్ చరణ్ అసలు ఆ కథ ఏంటి, ప్రాజెక్ట్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి అనే సంగతులు మాత్రం చెప్పలేదు. ఇప్పటికే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సబ్జెక్టునే చిరు 151వ సినిమాగా తెరకెక్కించబోతున్నారని టాలీవుడ్ జనాలు అంటున్నా ఆ విషయం మాత్రం చెర్రీ కన్ఫర్మ్ చేయలేదు.